విశాఖ జిల్లా వైసీపీ నేతలు ఏది జరగకూడదనుకున్నారో అదే జరిగింది. తామొకటి తలిస్తే పార్టీ అధినాయకత్వం మరొకటి తలపెట్టిందని టెన్షన్ పడుతున్నారు. పక్క జిల్లాకు చెందిన ఆ నేత పెత్తనం పెరగకూడదనుకున్నారు. ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల్లో ఆ నేత సతీమణికి షాక్ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ నేతే ఎమ్మెల్సీగా ఎంటర్ అయ్యారు. ఇంతకీ ఎవరా నేత, ఏంటా కథ? విశాఖ ఫ్యాన్ పార్టీ నేతల టెన్షన్కు కారణమేంటి? మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పాలిటిక్స్ లో పరిచయం అవసరం లేని పేరు. డిసిసిబి చైర్మన్, ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి, పిసిసి అధ్యక్షుడు, ఇలా పలు పదవులు నిర్వహించిన పొలిటికల్ ప్రొఫైల్ ఈయన సొంతం. వైవిధ్యమైన పదవులు నిర్వహించిన బొత్స అధికారంలో ఉన్నా లేకపోయినా తన ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటారు. ఈ మాజీ మంత్రి నోటి నుంచి మాటల తూటాలు పేలుతుంటాయి. ఒక్కోసారి అయితే బొత్స మాటలే పార్టీకి చేటు తెచ్చిన సందర్భాలు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలుగు వారికి 2 తెలుగు రాష్ట్రాలుంటే తప్పేంటి అని క్వశ్చన్ చేశారు. ఆ కామెంట్స్ ఆంధ్రాలో తీవ్ర అలజడిని సృష్టించాయి. ఆ సమయంలో బొత్సపై సమైకాంధ్ర ఉద్యమకారులు కారాలు మిరియాలు నూరారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో బొత్స కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ పవర్ లోకి వచ్చింది. విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి గెలిచిన బొత్స కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర రాజధాని అమరావతిపై వైసీపీ వైఖరికి అనుగుణంగా అనుచిత వ్యాఖ్యలు చేసి అభాసుపాలయ్యారు. అమరావతిని శ్మశానంతో పోల్చారని అప్పటి ప్రతిపక్షాలు బొత్సను రేంజ్ లో విమర్శించాయి. అయినా ఎక్కడ తగ్గలేదు. పైగా 3 రాజధానులపై కూడా ఎప్పటికప్పుడు హాట్ కామెంట్స్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచేవారు. బొత్స నోరు కొన్నిసార్లు ప్లస్ గా మారితే మరికొన్ని సందర్భాల్లో మైనస్ అయింది. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గాలికి వైసీపీతో పాటు బొత్సకు ఓటమి తప్పలేదు. రాష్ట్రంలోని 164 నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలిస్తే ఫ్యాన్ పార్టీ 11 స్థానాలకే పరిమితమైంది. కూటమి సృష్టించిన ఓట్ల సునామీలో బొత్సతో సహా కుటుంబ సభ్యులు కొట్టుకుపోయారు. రెండు 2024 సార్వత్రిక ఎన్నికల్లో బొత్స సతీమణి ఝాన్సీని వైసీపీ తరపున విశాఖ లోక్సభ సీటుకు పోటీ చేశారు. గెలిచిన తర్వాత విశాఖలో చక్రం తిప్పాలని కలలు కన్నారు. తమ సామ్రాజ్యాన్ని విజయనగరం జిల్లా నుంచి ఉమ్మడి విశాఖ వరకు విస్తరించాలని అనుకున్నారు. అయితే బొత్స కుటుంబం వైజాగ్ రాజకీయాల్లో అడుగు పెడితే తమ దుకాణం బంద్ అవుతుందని విశాఖ వైసీపీ నేతలు భయపడ్డారు. అందుకే తొలుత ఝాన్సీ అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. క్యాండిడేట్ ను మార్చాలని హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లినా ఫ్యాన్ పార్టీ పెద్దలు పట్టించుకోలేదు. దీంతో పార్టీ అధిష్టానానికి గుణపాఠం నేర్పాలనుకున్న విశాఖ నేతలు ఝాన్సీకి సహాయ నిరాకరణ పాటించారు. దీంతో కూటమి తరపున బరిలోకి దిగిన టీడీపీ అభ్యర్థి శ్రీభరత్ కు వచ్చిన మెజార్టీ కంటే బొత్స ఝాన్సీకి తక్కువ ఓట్లు పోలయ్యాయి. పార్టీ అభ్యర్థి విషయంలో వైసీపీ నాయకత్వం మొండిగా ముందుకు వెళ్లడంతోనే ఇలా జరిగిందని లోకల్ టాక్. ఝాన్సీని ఓడించి బొత్స ఫ్యామిలీని విశాఖ రాజకీయాల్లో అడుగు పెట్టనీయకుండా చేశామని ఫ్యాన్ పార్టీ లీడర్లు పండుగ చేసుకున్నారు. అయితే ఈ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బొత్స సత్యనారాయణను వైసీపీ అధిష్టానం బరిలోకి దించింది. కానీ కూటమి పోటీ చేయకపోవడం, నామినేషన్ వేసిన ఒకే ఒక స్వతంత్ర అభ్యర్థి షేక్ షఫీవుల్లా ఉపసంహరించుకోవడంతో బొత్స ఎన్నిక ఏకగ్రీవమైంది. లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ బైపోల్లో పోటీలో ఉంటే బొత్సను మట్టి గర్పించాలని వైజాగ్ వైసీపీ నేతలు భావించారు. కానీ అనుకున్నది ఒకటి, అయ్యింది మరొకటి. బొత్స ఫ్యామిలీ విశాఖ జిల్లా రాజకీయాలు అడుగు పెడితే తమ మఠా శవ్వక తప్పదని ఇక్కడ నేతలు భావించారు. బొత్సను ఓడించడానికి ఒక దిశలో ఈ మాజీ మంత్రి వ్యతిరేక వర్గం కూడా కూటమి నేతలతో టచ్ లోకి వెళ్లారట. ఈ విషయం తాడేపల్లి ప్యాలెస్ పెద్దల దృష్టికి వెళ్ళింది. దీంతో ఫ్యాన్ పార్టీ హైకమాండ్ అప్రమత్తమై ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో జగన్ వరుస సమావేశాలు నిర్వహించారు. వారిని ప్రత్యేక క్యాంపులకు తరలించడానికి ఏర్పాటు చేయడంతో విశాఖలో బొత్స వ్యతిరేక వర్గం కంగుతుంది. ఇదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు బలం లేనందున నైతికత విలువలకు కట్టుబడి తాము అభ్యర్థిని పెట్టడం లేదని కూటమి ప్రకటించడంతో బొత్స వ్యతిరేక వర్గం డీలా పడింది. అయితే పోటీ జరిగితే ఇండిపెండెంట్ కు అయినా మద్దతు ఇవ్వాలని కూటమి నేతలను బొత్స వ్యతిరేక వర్గం కోరిందట. ఆ విధంగా అయినా బొత్సను నిలవరించొచ్చని భావించింది. అలా చేసినా తమకు నైతికంగా విలువ ఉండదని కూటమి నేతలు చెప్పడంతో మాజీ మంత్రి వ్యతిరేక వర్గం డీలా పడింది. ఇంకా ఇండిపెండెంట్ అభ్యర్థి షేక్ షఫీవుల్లా నామినేషన్ ఉపసంహరించుకునేలా బొత్స వర్గం చక్రం తిప్పింది. దీంతో బొత్స సత్యనారాయణ ఎన్నిక ఏకగ్రీవం అవడంతో ఉమ్మడి విశాఖ జిల్లా నేతలు తలలు బాదుకుంటున్నారు. ఎవరు అవునన్నా కాదన్నా బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్రలో సీనియర్ నేత. పాలిటిక్స్ లో ఈ మాజీ మంత్రి స్ట్రాటజీ ఎలా ఉంటుందో ప్రత్యర్థి పార్టీలకే కాదు, బొత్స వ్యతిరేకులకు ఒక పట్టాన అర్థం కాదు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికవడంతో బొత్సకు అధికారికంగా వైజాగ్ లో బేస్ దొరికింది. తన రాజకీయ సామ్రాజ్యాన్ని విజయనగరం నుంచి ఇప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లా వరకు విస్తరించగలిగారు. ఇప్పటి వరకు విశాఖలో గుడివాడ అమర్నాథ్, అవంతి శ్రీనివాసరావు,
బూడి ముత్యాల నాయుడు, ఎంవివి సత్యనారాయణ, జీవీఎంసీ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, కోలా గురువులు, వాసుపల్లి గణేష్ కుమార్ కీలక నేతలుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో బొత్స సత్యనారాయణకు వైజాగ్ వైసీపీ నేతలు జీ హుజూర్ అంటారా లేక జలక్ ఇస్తారా అనేది చూడాలి.